హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త డిఏ పైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. ఇప్పుడు ఒక డిఏ ఇస్తున్నాం, 6 నెలల్లోనూ మరో డిఏ ఇస్తాం. ఇందుకు సంబంధించి ఈసారి మాట తప్పం. ఇదిగో జీవో అంటూ సర్కారు గత జూన్లోనే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సీన్ కట్ చేసినట్లయితే 6 నెలలు అంటే డిసెంబర్ 13తో అంటే శనివారంతో గడువు మూసింది. అయినా ప్రభుత్వ ఉద్యోగులకు 3వ డిఏ ముచ్చట లేకపోయిందనమాట. పెండింగ్లో ఒక డిఏ ప్రభుత్వం జూన్లోనే విడుదల చేసింది. 2023 జనవరి 1న చెల్లించాల్సిన డిఏను జూలై జూన్లోనే జూన్ 13న విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అదేవిధంగా 2023 జూలైలో మరో డిఏ అనేది ఇవ్వాల్సి ఉండగా ఈ డిఏను కూడా 6 నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6 నెలలు గడిచిన ఈ 3 డిఏను విడుదల చేయడం ఇక ఏదైతే మర్చిందనమాట. ఇచ్చింది 2 డిఎల్స్ అనే విధంగా ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎప్పటికప్పుడు డిఎల్ను అయితే విడుదల చేస్తుందన్నమాట. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలను అయితే విడుదల చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కారు డిఏ మీద డిఏలు బాకీ పడుతుందన్నమాట. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీ ఏర్పడిన కార్యాచరణ ప్రకటిస్తే దిగొచ్చిన సర్కారు ఇప్పుడు ఎట్టకేలో ఒక డిఏ అనేది విడుదల చేయడం పచ్చజెండా ఊపింది. అయితే మొన్న సమరం చేస్తామనడంతో జూన్లోనే ఒక డిఏ అయితే విడుదల చేసిందని చెప్పేసి 6,000 కోట్ల పైన అలాగే ఉన్నాయన్నమాట. ఇక మొత్తం 3.6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, అదేవిధంగా 2.9 లక్షల మంది పెన్షన్లు ఉన్నారు. వీరికి ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం డిఏని విడుదల చేయాలి. ఒక డిఏ విలువ 1000 కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘ నేతలు అయితే చెప్తున్నారు. ఇక వచ్చే జనవరితో పెండింగ్లో డిఏలను సంఖ్య 6కు చేరుతుందన్నమాట. ఒక డిఏ అనేది లెక్కన 6 డిఏలు బకాయిల విలువ 6,000 కోట్లు. ఇక 2023 జూలై 1న డిఏ డిసెంబర్లో విడుదల చేశారనుకుంటే డిసెంబర్ నుంచి డిఏతో పాటు 2023 జూలై 1 నుంచి ఏరియర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అసలు డిఏలు ఏరియర్స్ మొత్తం కలిపి సర్కారు 9,000 కోట్లు బకాయి ఉన్నదని చెప్పేసి ఉద్యోగ నేతలంతా అంటున్నారనమాట. సో ఇక జీవోలు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా డిఏల పైన ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం తొందరనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.